జిల్లా దేవీపట్నం మండలం నుండి మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంపై అధికారులు ఉక్కుపాదం మోపారు. మండలంలోని ఇందుకూరు నుంచి గోకవరం రోడ్డు మార్గంలో గురువారం రాత్రి ఆటోపై భారీగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని దేవీపట్నం ఎస్ఐ నాగార్జునకు తహసీల్దార్ రామకృష్ణకు సమాచారం రావడంతో తమ సిబ్బందితో పట్టుకున్నామని తహసీల్దార్ రామకృష్ణ తెలిపారు. 979 కేజీల రేషన్ బియ్యం ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. పట్టుకున్న రేషన్ బియ్యం విలువ సుమారు 40,000 రూపాయలు ఉంటుందని తహసీల్దార్ రామకృష్ణ తెలిపారు. దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామంలో నిన్న మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఒక ఇందుకూరులో ఉన్నటువంటి ట్యాంక్ పక్కన ఆటోలో పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఇల్లీగల్గా తీసుకెళ్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని పట్టుకొని మా యొక్క స్టాఫ్ని అలర్ట్ చేస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కలిసి ఆ యొక్క ఆటోని సీజ్ చేయడం జరిగింది. ఆ ఆటో అనేది ఇందుకూరుపేట గ్రామానికి చెందినటువంటి ఎస్ వీరబాబు అనే వ్యక్తి అని తెలిసింది. ఆటో నెంబర్ వచ్చేసి AP 39 BC 8580. దీంట్లో సుమారుగా ఒక 20 వైట్ పాలిథిన్ బ్యాగ్స్లో రైస్ని వాళ్ళు గుర్తించాము. ఇంచుమించుగా దానికి మేము ఇప్పుడు వాల్యూ కూడా కట్టడం జరిగింది. టోటల్గా 979 కేజీల బరువు అని చెప్పి తెలిసింది. ఈ మొత్తం రైస్ని తీసుకెళ్ళి MLS పాయింట్లో మేము అక్కడ స్టాక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఫర్దర్గా దీని మీద యాక్షన్ ఏంటంటే మా డిపార్ట్మెంట్ నుంచి 6A కేసు బుక్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఆటో మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీకు చెప్పడం జరుగుతుంది.